హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు అండి మనకి పంచమి తిథి అండి. సోమవారము మనకి 8వ నెల అంటే ఆగస్టు నెలలో 3వ తారీఖు నాడు పంచమి తిథి రావడం అనేది జరిగింది. ఈ పంచమి తిథికి మీకు కుదరలేదని అనుకున్న వాళ్ళు మీరు వచ్చే మళ్ళీ పంచమి తిథికైనా సరే మీరు చెయ్యండి. నిజంగా చాలా అంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఒకే ఒక 5 రూపాయల కాయిన్తో కనుక మీరు ఇలా చేయగలిగితే నిజంగా అండి మీ కోరిక తీరకుండా ఉండనే ఉండదండి. ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందువల్లనంటే నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా రావడం అనేది జరుగుతుంది. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు అంటే 3వ తారీఖు సోమవారం నాడు మనకి పంచమి తేదీ వచ్చిందండి. ఈరోజు రాత్రి నిద్రపోయే లోపు అంటే 12 గంటల లోపు అయినా సరే 12 గంటల తర్వాత అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఇంకా ఈ పంచమి తేదీ కుదరకపోతే మళ్ళీ వచ్చే పంచమి తేదీకైనా మళ్ళీ చేసుకోండి. ఒకే ఒక 5 రూపాయల కాయిన్ కనుక ఉంటే మీరు ఏం చేస్తారు అనేది ఈరోజు చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందామండి. నిజంగా వరాహి అమ్మవారి గురించి మనందరికీ తెలుసు. 5 రూపాయల కాయిన్తో చేసే పరిహారానికి శక్తి ఎక్కువ అండి. చాలామంది అక్క నేను ఈ పరిహారం చేశాను, కల్లుప్పుతో చేసిన పరిహారం కానీ 5 రూపాయల కాయిన్తో చేసిన పరిహారాన్ని కానీ మనకి మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయండి. ఖచ్చితంగా నేను దేని గురించి అయితే చేశానో అది నాకు జరిగిందక్క, నిజంగా పంచమి తేదీ మళ్ళీ ఎప్పుడు వస్తుందక్క, నేను ఈ పంచమి తేదీకి చేసుకోలేకపోయాను అని చాలామంది కమెంట్ చేస్తూ ఉన్నారండి. నిజంగా అమ్మవారికి అంత శక్తి ఉందండి. ఎందువల్ల 5 రూపాయల కాయిన్తో మన పరిహారం చేయమని చెప్తున్నాము అనంటే అమ్మవారు సప్త మాతృకలలో 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి 5 అనే సంఖ్య అమ్మవారికి చాలా విశేషమైనదండి. అందువల్ల 5 రకాల పువ్వులతో కానీ 5 రకాల నైవేద్యంతో కానీ 5 దీపాలతో కానీ మీరు ఎలాంటి పరిహారం అమ్మవారికి అంటే ఎలాంటి పూజ అమ్మవారికి చేసినా కూడా చాలామంది కూడా అండి 3 పంచమి తిథులు నేను ఇలా పూజ చేస్తానని మొక్కుకుంటూ ఉన్నారు. 5 పంచమి తిథులు చేస్తానని మొక్కుకొని నేను చేశానక్క నాకు ఈ కోరిక అనేది తీరింది అని చాలామంది చేస్తూ ఉన్నారండి. ఇప్పుడున్న మనం స్టార్టింగ్లో పెట్టిన వీడియోస్లో అమ్మవారి మంత్రానికి చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి. వజ్రఘోషం అనే మంత్రానికి మీరు ప్రతిసారి కూడా ప్రతి పంచమి తిథికి కూడా మీరు అక్క నాకు పంచమి తిథి మొక్కుకొని పూజ చేయాలని ఉంది కానీ మా ఇంట్లో చేయడానికి కుదరలేదని అనుకున్న వాళ్ళు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారిని తలుచుకొని అయ్యో చాలా ఇలా చేయాలేమో అలా చేయాలేమో అమ్మవారి ఉగ్రదేవత కదా అని చాలామంది భయపడుతున్నారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు ఇంకా ఎలాంటి ఒక దీపారాధన చేయడానికి కుదరలేకపోయినా కూడా మీరు మనసులో వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్. నమ్మకము ప్రేమ అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలాంటి ప్రేమతో అమ్మని పిలవండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అమ్మ కదలొస్తారు. అలాంటిది పంచమి తిథి రోజున ఈరోజు రాత్రి పడుకునే లోపండి ఒకే ఒక 5 రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే అది తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని వాష్ చేసేయండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. ఈ 5 రూపాయల కాయిన్ ఇంకొక విషయాన్ని కూడా సూచిస్తుందండి. మనకి పంచభూతాల సాక్షిగా చక్కగా మనకి ఏదైనా కోరిక అనేది తీరడానికి ఈ 5 రూపాయల కాయిన్ అమ్మవారి మూలంగా ఖచ్చితంగా మన కోరిక తీరుస్తారండి. అందువల్ల మీరు ఈ 5 రూపాయల కాయిన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఒక పేపర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో మీరు మీ కోరిక ఏదైతే ఉందో మీరు దేని గురించి అనుకుంటున్నారో ఆ కోరికని ఒక 5 సార్లు రాయండి ఫ్రెండ్స్. ఎలా రాయాలి అని అంటే మీరు మామూలుగా సింగిల్ సెంటెన్స్లో రాసుకోవచ్చండి. మీ కోరిక ఒక జాబ్ అనేది మీకు కావాలి అని అనుకోండి, ఉద్యోగం అని రాస్తే సరిపోతుంది. లేదు సంతానం గురించి అయితే సంతానం, పెళ్ళి అయితే పెళ్ళి అని, సొంత ఇల్లు అయితే సొంత ఇల్లు అని మీరు ఇంటెన్షన్ ఏదైతే అది డబ్బు కోసం మీరు అప్పులు తీరాలని కానీ ఉద్యోగం ఇంకేదైనా డబ్బు రావాలి అని కానీ మీరు డబ్బు అని మాత్రమే రాస్తే సరిపోతుందండి. ఫస్ట్ స్టార్టింగ్ రాసేటప్పుడు అమ్మవారి పేరుని మీరు వరాహి మాత అని కానీ లేదంటే వజ్రఘోషం అని కానీ ఇలా అపరాజిత అని కానీ ఇలాగా అమ్మవారి పేరుతో ఫస్ట్ హెడ్డింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మీ కోరికని 5 సార్లు రాయండి ఫ్రెండ్స్. రాసిన తర్వాత మీరు ఈ 5 రూపాయల కాయిన్ని తీసుకున్నారు కదా, ఆ 5 రూపాయల కాయిన్ని ఈ పేపర్లో పెట్టి పొట్లంలాగా కట్టేసేయండి ఫ్రెండ్స్. పొట్లంలాగా చుట్టేసి ఆ పేపర్ని మడత పెట్టిన 5 రూపాయల కాయిన్ పెట్టిన తర్వాత మీరు ఈ 5 రూపాయల కాయిన్ పెట్టేటప్పుడు 5 రూపాయల కాయిన్ మీద మీరు కుంకుమ బొట్టు అనేది మీరు పెట్టగలిగితే మీరు పెట్టొచ్చండి. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళగలను చేయొచ్చు అని అనుకున్న వాళ్ళు ఇంకొక విషయం అండి, మీరు ఒక పీరియడ్స్లో ఉన్నానక్క నేను ఇది చేయొచ్చా చేయకూడదా అంటే మీరు పూజ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా ఒక పేపర్ తీసుకోండి, ఒక 5 సార్లు మీ కోరికని రాయండి, ఒక 5 రూపాయల కాయిన్ తీసుకోండి. ఇది మీరు పీరియడ్స్ టైంలో ఉన్నాము నాన్ వెజ్ తినేసాము అని అనుకున్న వాళ్ళు కూడా
మీరు చేయొచ్చండి. ఎందువల్లనంటే అమ్మవారి పూజ గదిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీపాన్ని కూడా మీరు వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ పరిహారాన్ని మాత్రం మీరు ఉన్న చోటు నుంచే, ఒకవేళ నేను ఆఫీస్లో ఉన్నానక్క, నేను నా హాస్టల్లో చదువుకుంటున్నామనే పిల్లలకి మన వీడియోస్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నామక్క, అమ్మా నాన్న వాళ్ళు ఫీజు కట్టలేకపోతున్నారు, మేము డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నామని అనుకునే వాళ్ళు కూడా చాలామంది మన వీడియోస్ ఫాలో అవుతున్నారండి. వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అమ్మవారిని మనసులో తలుచుకొని ఇలా ఒక వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో అమ్మవారి పేరు రాసి, ఒక్కసారి అమ్మవారి పేరు రాస్తే చాలు, కింద 5 సార్లు మీ కోరిక అనేది రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ని మడిచి పొట్లంలాగా కట్టేసి నేను చెప్పబోయే ఈ మాటని అనుకోండి ఫ్రెండ్స్, అరచేతిలో పెట్టుకోండి. ఆ పేపర్ని, పొట్లం కట్టిన ఆ పేపర్ని అరచేతిలో పెట్టుకొని ఐశ్వర్యం సిద్ధిరస్తు, అంటే మీరు మనీ కోసం చేసేవాళ్ళైతే కనుక మనీ కావాలి అని అనుకున్నారు, మనీ పరంగా రిలేటెడ్గా లేని విషయాలంటూ ఏమీ ఉండవండి. మనీ పరంగా అనుకున్న వాళ్ళు చాలామంది ఐశ్వర్యం సిద్ధిరస్తు అని చెప్పి అనుకుంటూ ఆ పేపర్ని మీరు ఇంకేదన్నా సరే మామూలుగా మాకు ఇంట్లో గొడవలుగా ఉన్నాయక్క, మా మిగతా విషయాల్లో మేము ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలని అనుకున్న వాళ్ళు అమ్మవారిని ఓం పంచమైన మహా అని అనుకోండి. లేదు ఐశ్వర్యం కోసం చేస్తున్న డబ్బులతో కష్టంగా ఉందక్క అని అనుకున్న వాళ్ళు ఐశ్వర్యం సిద్ధిరస్తు అని చెప్పి మీరు ఒక 5 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆ పేపర్ మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనీ అనేది మీకు రావాలి అని అంటే కనుక మనీ పర్సులో పెట్టుకోండి. మీరు మనీ, ఆ పర్సుని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు క్యారీ చేయొచ్చు, అలాగైనా పెట్టుకోవచ్చు. అక్క నాకు మనీ పర్స్ అనేది ఏమీ లేదక్క అని అనుకున్న వాళ్ళు మీరు మనీ అనేది బీరువాలో పెడితే కనుక ఆ పేపర్తో పాటు, కోరికతో పాటు పూజ గదిలో పెట్టాలి అని అనుకుంటే పూజ గదిలో పెట్టచ్చు, లేదంటే మనీ పర్సులో పెట్టచ్చు, బీరువాలో పెట్టచ్చు. ఇలా ఒక్కసారి ఈరోజు రాత్రిలోపు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుందండి. మళ్ళీ ఆ తర్వాత ఆ పేపర్ని ఎప్పుడు తీయాలి, కాయిన్ మార్చాలి, ఇదంతా ఏం మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆ పేపర్ని అలాగే మీరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉంచేసేయచ్చండి. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మళ్ళీ వచ్చే పంచమీ తిథికి, అంటే మనకి నెలకి 2 సార్లు పంచమీ తిథి వస్తుందండి, ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. అట్లాగా మీరు మళ్ళీ వచ్చే పంచమీ తిథి రోజునైనా సరే మీరు మార్చుకోవచ్చు. 5 రూపాయల కాయిన్, నా కోరిక, నా పేపర్ అలాగే ఉంచినా ప్రాబ్లం లేదు. మీరు నెలకు ఒక్కసారి అయినా సరే మార్చుకోవడానికి ప్రయత్నించండి. నిజంగా ఇలా చేయటం వల్ల మీరు దేనికోసం అయితే చేస్తున్నారో ఆ కోరిక తీరని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. ఒకసారి ప్రయత్నించండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే. జై వారాహి.